దాదాపు 53 ఏళ్ల నిరీక్షణకు తెరపడబోతుంది. 1972లో అపోలో 17 తర్వాత మళ్లీ మనిషిని చంద్రుడి వద్దకు పంపేందుకు నాసా సిద్ధమైంది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ గాల్లోకి లేవనుంది. 4 వ్యోమగాములు 10 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి చంద్రుడి కక్షను చుట్టి రానున్నారు. అసలు ఈ యాత్ర ఎలా సాగబోతుంది? ఈ మిషన్ ప్రత్యేకతలేంటి? ఫ్లోరిడా తీరం నుంచి స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. 32 అంతస్తుల ఎత్తుండే ఈ భారీ రాకెట్లో 26.5 లక్షల లీటర్ల ఇంధనాన్ని వాడుతున్నారు. ఈ ప్రయాణంలో 4 వ్యోమగాములు రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హోన్సెన్ పాల్గొంటున్నారు. వీరు చంద్రుడిపైకి దిగకపోయినప్పటికీ జాబిలికి అత్యంత సమీపంలోకి వెళ్లి దాని ఆవలి వైపున ప్రయాణించి కొత్త రికార్డులు సృష్టించనున్నారు. ఈ యాత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశం 8 నంబర్ ఆకారంలోని ప్రయాణ మార్గం. భూమి నుంచి బయలుదేరిన వ్యోమనౌక నేరుగా కాకుండా చంద్రుడి గురుత్వ శక్తిని వాడుకుంటూ ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీలో ప్రయాణిస్తుంది. చంద్రుడి వెనుక భాగానికి వెళ్ళినప్పుడు సుమారు 40 నిమిషాల పాటు భూమితో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అంటే ఆ సమయంలో వారు పూర్తి ఐసోలేషన్లో ఉంటారు. ఒకవేళ ఇంజిన్ విఫలమైన భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం చంద్రుడి గురుత్వ శక్తి వారిని తిరిగి భూమి వైపునకు నెట్టేస్తుంది. తిరుగు ప్రయాణంలో ఆరియన్ వ్యోమనౌక గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో గాలి రాపిడి వల్ల దాదాపు 2760 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత జనిస్తుంది. ఈ భయంకరమైన వేడిని తట్టుకునేలా ప్రత్యేక హీట్ షీల్డ్ను ఏర్పాటు చేశారు. చివరకు పెసిఫిక్ మహాసముద్రంలో పారాషూట్ల సాయంతో ఈ నౌక ల్యాండ్ అవుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే 2028లో ఆర్టెమిస్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నాసా మనిషిని దించబోతుంది. ఒకవైపు అమెరికా నాసా, మరోవైపు 2030 నాటికి చంద్రుడిపై మనిషిని దించాలని చూస్తున్న చైనా. ఇలా అగ్రరాజ్యాల మధ్య మూన్ రేస్ మళ్లీ మొదలైంది. చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం. అంతరిక్ష రంగంలో మానవుడు వేయబోయే ఈ భారీ అడుగు భవిష్యత్తులో అంగారక గ్రహ యాత్రలకు బాటలు వేయనుంది.